నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మకా నక్షత్రం వారి స్వభావం ఏ విధంగా ఉంటుందంటారు? వ్యక్తిత్వం కూడా అనుకోవచ్చు, ఎలా ఉంటారు? ఇక మనం చూసినట్టయితే కనుక నక్షత్రాలు 27 నక్షత్రాల్లో ఒకటైనటువంటిది మఖ నక్షత్రం. ఈ మఖ నక్షత్రం పూర్తిగా కూడా సింహరాశిలో వస్తుంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి మఖ నక్షత్రము చాలా గొప్ప నక్షత్రం అన్నమాట. ఈ నక్షత్రం వల్ల పుట్టినటువంటి వారికి ఎలా ఉంటుందంటే స్వభావం, ఆ ఇంట్లో ఎంతమంది పుట్టినా వీరిదే పైచేయి ఉంటుంది. వీరు చెప్పిందే పెత్తనం, వీరనిదే శాసనం, వీరు చేసేదే చేయాలి, వీరు పట్టిందే అంతే. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కనుక వీరు చెప్పిందే వేదం, వీరు చెప్పింది చేయకపోతే మొండి మూర్ఖత్వం, అసలు ఒప్పుకోరు, ఓచుకోలేరు. కాబట్టి వీరే పెద్ద మనిషి అయిపోతారు. వీరు చిన్నగా పుట్టినా పెద్ద మనిషి అయిపోతారు. అలానే వీరు ఏది చెప్తే అది నడుస్తూనే ఉంటుంది కథ. కాబట్టి ఇలాంటి మఖ నక్షత్రంలో కొన్ని గ్రహాలు, కొన్ని స్థితిగతులు, కొన్ని దశలు యోగిస్తావు. అందులో శని, కేతువు, అందులో రాహు, ఈ 3 దశలు యోగించవు. ఎవరికి? మఖ నక్షత్రం వారికి. అలానే ఇక నక్షత్ర ప్రకారంగా పేరు అంటే నామ నక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఎం, మా మీ ము మా, ఎల్, లా లీ లు లా లా ఇవి పెట్టుకోవచ్చు. ఇకపోతే దీనికి జే జా జూ జీ ఇవి పెట్టుకోవచ్చు. కే, కా, కీ, కు, కా పెట్టుకోవచ్చు. తర్వాత ఎస్ కూడా కొంతమంది పెట్టుకునేది అయితే కనిపిస్తుంది. అంటే ఏ రాశి కింద వస్తారండి? సింహరాశి కింద వస్తారు. అలానే ఈ మహా నక్షత్రం ఏదైతే ఉందో ఇది దేవగణం కలిగినటువంటి నక్షత్రం. చూడటానికి దేవగణం అనుకుంటారు, కానీ వీళ్ళు రాక్షసులు, మూర్ఖులు, మొండిగా ఉంటారు, అసలు వినరు. వీరు పట్టిన దానికి 3 కాళ్ళు అంటారు. వీరు ఏ చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటారు. ఎవరితోనైనా వీరు పళ్ళు చేయించగలుగుతారు. వీళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు, కానీ జనానికి మాత్రం దేవుళ్ళ కనిపిస్తూ ఉంటారు. ఓకే. మఖ నక్షత్రం వారు కనిపించడానికి దేవుళ్ళ ఉంటారు, కానీ వారు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు ఖచ్చితంగా. అసలు ఆ పని ఏదా నిద్రపోరు. వీరికి ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ ఉందో ఎవ్వరి తరం కాదు బయటికి లాగడానికి. వీరు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తుంటారు అనేది ఎదుటి వాళ్ళు అనుకుంటారు మనతో చాలా క్లోజ్గా ఉన్నారు, జాయ్గా మూవ్ అవుతున్నారు, ఏదైనా చెప్తారేమో అనుకుంటారు. వాళ్ళు లాగుతారు తప్పితే వీళ్ళకి చెప్పరు. అంత ఈజీగా ఎవరిని నమ్మరు, అందరినీ నమ్మినట్టే ఉంటారు. ఆ నమ్మించి పని చేయించుకుంటారు, కానీ ఎవరికి ఏం చెప్పరు. కానీ ఇంట్లో మాత్రం బాధ్యత తీసుకుంటారు. ఇంట్లో పెద్ద తరహాగా బాధ్యత తీసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఇంట్లో ఉంటే వేరే ఎంత అదృష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కింద స్థాయిలోనే ఉంటారు. మఖా నక్షత్రం వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే పై స్థాయిలో ఉంటుంది. అంటే అబ్బాయిలు అలా ఉంటారంటే అమ్మాయిలు కూడా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళదే పై చేయి ఉండాలి. వాళ్ళ తర్వాతనే ఎవరైనా అదే స్థితిగతులు ఉంటాయి. వేరే ఆ మఖ నక్షత్రంలో పుట్టినట్టు ఇంట్లో ఇంకొకరు పుట్టి ₹1,00,00,000 సంపాదించినా వీరి సలహాలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఇంకా అంతే, ఇంకా దాంట్లో ఏమీ లేదు, సాటి లేదు. ఇంకా దానికి బాధ్యత తీసుకుంటారు బాగా. వీరికి పెళ్లి కూడా త్వరగానే అవుతుంది. వీరికి అరేంజ్ మ్యారేజ్ ఎక్కువగా అవుతుంటుంది. లవ్ అనేది 50-50% ఉంటుంది. కాకపోతే వీరికి కొంతమందికి ఏంటంటే కనుక అంతలో కాదు, ఒక 40% మాత్రము పెళ్ళి అయినప్పటికీ కూడా కొంత అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇరువురికి కూడా. కాకపోతే అది అందరిలో ఉంటుందా అనేది కాదు. కాకపోతే వీరు చూడటానికి చాలా సాదాసీదైన మనుషులు, అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు, అంతా మనవాళ్ళు అన్నట్టు ఉంటారు, కానీ లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంటారు. కాబట్టి వీడు ఎక్కడ ఎవరో కూడా అర్థం కాదు. మఖ నక్షత్రంలో ఎదురు కూర్చుని మాట్లాడామనుకోండి, వారు మనకు అర్థం కారు, మన అంచనాలకి మించి ఉంటారు వాళ్ళు. కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వివాహపరంగా ఏ రాశి వాళ్ళని చేసుకుంటే మంచిదంట? ఖచ్చితంగా మఖా నక్షత్రంలో పుట్టిన వారైతే కనుక కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, మీన రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే ఇటుపక్క చూసుకున్నట్టయితే కనుక మనకి చివరిగా వచ్చేసి వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీరికి ఫ్రెండ్షిప్ ఉంటుంది, వీరికి గనక అన్యోన్యతగా ఉండేటువంటి జీవితం ఉంటుంది. ఒక్కసారి వీళ్ళకి విడిపోవడం అనేది జరగదు. ఎక్కువగా కొట్లాడుకున్నా, తిట్టుకున్నా, పొడుచుకున్నా, తన్నుకున్నా, రోడ్డు మీద పడ్డా కూడా మళ్ళీ భార్యాభర్తలు ఒకటే అవుతారు. అలాంటి బంధానికి విలువిచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కనుక మకర నక్షత్రం వారు ఒకరే. ఇప్పుడు ఏదైనా నక్షత్రం వారు ఉన్నారనుకోండి, కొట్టుకున్నారంటే ఏమవుతుందంటే కోర్టు వరకు వెళ్ళిపోయి విడాకులు తీసుకుంటారు. కానీ మకర నక్షత్రం వాళ్ళు అంత ఈజీ కాదు. కొట్టుకున్నా మళ్ళీ సాయంత్రానికి ఒకటి అయిపోతారు. వారి మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి, వారు పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టి మఖా నక్షత్రం వారు ఉన్న దగ్గర ఎలాంటి కంపెనీలైనా, ఇండస్ట్రీలైనా, రియల్ ఎస్టేట్ అయినా, రైతులుగా అయినా, ఏ రంగంలో అయినా కనిపిస్తారు మఖా నక్షత్రాలు.
ఏ రంగానికైనా అధిపతిగా ఉంటారు ఆ ఉంటారు. నక్షత్రానికి ఉంటారు. సంబంధించి. మరొక విషయం ఏంటంటే ఇది గొప్ప విషయం. దేవగణం కలిగిన నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం కలటువంటి సింహరాశి ఏదైతే ఉందో ఆ సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది గొప్ప విషయం. కాబట్టి సింహరాశి వాళ్ళనైనా మిథున రాశి మీనరాశి వాళ్ళనైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఫుల్ ఫ్లెక్సిబుల్గా అయితే ఫలితాలు ఉండవు. సగపాటిగా ఏదో నడిచిపోతూ ఉంటుంది. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఒబెసిటీ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ లంగ్స్కి సంబంధించినటువంటి సమస్య, బ్యాక్ సంబంధించినటువంటి సమస్య, బ్లడ్కి సంబంధించినటువంటి సమస్య అయితే ఎక్కువగా బాధిస్తుంటుంది. వీరి మీద కూడా చెడు క్రియలు ఉంటాయి. వీరి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్, ముందు పెట్టడం లాంటివి వీరి మీద ఎక్కువగా ఫలిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరు ఎదుటి వాళ్ళని నమ్మడంతో వారి చేత పెట్టుకుంటారు అనమాట. ఎదుటి వాళ్ళని నమ్మడంతో వారు వాడుకునే విధంగా వీరిని లొంగపోచుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి, చాకచక్యంగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో. పరిహారం అంటూ ఏంటండి వీళ్ళకి సంబంధించి? ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు ముందు, అదే పరిహారం. ఇక వీరు దత్తాత్రేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. ఇక వీరు ఏదైనా స్టోన్ పెట్టుకోవాలంటే కనుక ముత్యం పెట్టుకోవచ్చు, కెంపు పెట్టుకోవచ్చు, పచ్చ పెట్టుకోవచ్చు, ఎమరాల్డ్ గ్రీన్. ఈ మూటిలో వారి యొక్క నక్షత్రానికి పాదం ఏంటి, దానికి తగ్గట్టుగా వీరికి ఒక గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది చూసుకున్నట్టయితే వారి యొక్క వృత్తి ఏంటి, ఏ రంగంలోకి వెళ్తున్నారు, దీన్ని కూడా మనం చూసుకోవాలి. చూసుకొని వారికి స్టోన్స్ అయితే ఈ 3 అయితే పనిచేస్తాయి, ఇంకా వేరే స్టోన్స్ పనిచేయవు. కాబట్టి దీనితో పాటు వారికి పరిహారాల కన్నా కూడా ముందు వీరికి ఇంకొక విషయం, ఎప్పుడైనా ఏదైనా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలే కాకుండా, పితృదోషాలే కాకుండా ఏదైనా మనం చేయించేటువంటి క్రియలు ఉంటే అవి పటాపంచలైపోవడానికి సమయం పడుతుంది. మనం చెప్పే పరిహారాలు కొంతమేర అవుతుంది. లేదు అంటే కనుక సమీపంలో గురువు గారు ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ పరిష్కార మార్గం అనేది లభ్యపడుతుంది. అప్పుడు జాతకంలో ఉన్నట్టుగా వీరికి జరిగేదానికి అవకాశం ఉంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, మంగళవారం వీరికి అద్భుతంగా ఉంటుంది. కలర్ ఆరెంజ్, రెడ్, పింక్ 3 కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటాయి. గ్రీన్ కూడా బాగుంటుంది. ఇక వీరికి నెంబరు 5, 7 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక పరిహారాల విషయంకి వచ్చి వీరు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. ఎండుమిరపకాయలు, మిరియాలు ఆ నీళ్లతో పాటు వదలాలి ఆర్జనిచ్చేటప్పుడు. ప్రతి 6 మాసాలకు ఒకసారి జీవితంలో నది, సముద్ర స్నానం చేస్తూ ఉండాలి. ఎవరికైనా దానం ఇవ్వాలి అంటే ఉసిరికాయలు కానీ చింతకాయలు కానీ దానం ఇస్తే మంచిది. వీరు మల్లి, వేప, మామిడి చెట్టు నాటడం వల్ల చాలా మంచిది. ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా లేదా పంట భూములు ఉంటే అక్కడ లేదా పాదిలో ఇలాగా ఈ చెట్లు నాటుకున్నట్టయితే మరీ మంచిది. ఈ రకంగా చేసుకుంటే ఈ యొక్క మఖ నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపించి జీవితంలో ముందుకు వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.